కిషోర్ జాయిన్ అయ్యారు మనతో. కిషోర్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే బస్సు ఆ వైర్స్కి దగ్గరగా ఎలా వెళ్ళింది? అసలు రోడ్డు హైట్ పెరిగిందనేది కనపడుతుంది. అయినా సరే సహజంగా ఇలా మెయిన్ బస్సులు, ఆర్టీసీ బస్సులో లేదంటే ప్రైవేట్ వెహికల్స్, లారీస్ అలాంటివి తిరిగేటువంటి రోడ్లలో, మెయిన్ రోడ్లలో వైర్స్ హైట్ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. ఎంత తక్కువ వేసుకున్నా అరౌండ్ 6 మీటర్స్, 4 to 6 మీటర్స్ వరకు హైట్ ఉండే అవకాశం ఉంటుంది కదా. మరి ఈ బస్కి ఎలా తగిలాయా వైర్స్? నందు వేంపల్లె మండలంలో ఉన్నటువంటి వీరన్నగట్టుపల్లె వద్ద 11 kV విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధమైనటువంటి సంఘటన చోటు చేసుకుని, అయితే ఈ నేపథ్యంలో అటు ఆర్టీసీ డ్రైవర్ ఫ్యాక్ట్ చెకింగ్ వ్యవహరించడంతో ఒక్కసారిగా ఆర్టీసీ డ్రైవర్లో ప్రయాణిస్తున్నటువంటి 18 మంది ప్రాణాలతో బయటపడినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రధానంగా ఇక్కడ రోడ్డు వర్క్ జరుగుతున్న నేపథ్యంలో రోడ్డుకు ఉన్నటువంటి హైట్ లో రోడ్డును నిర్మిస్తున్న పరిస్థితి, కదిరి రోడ్డు హైవే కావడంతో ఒక్కసారిగా కూడా అక్కడ పనులు జరుగుతున్నాయి. ఆ పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు కొంచెం హైట్ కావడం, ఆ తర్వాత విద్యుత్ వైర్లు కొంచెం రోడ్డుకు అంటే బస్సు వెళ్లే లెవెల్లో తగులుకునే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ విద్యుత్ వైర్లు బస్సు టాప్ పై తగలడం, ఆ బస్సులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ప్రయాణికులు కేకలు వేశారు. కేకలు వేసినటువంటి విషయాన్ని గమనించినటువంటి ఆర్టీసీ డ్రైవర్ ఒక్కసారిగా బస్సును నిలిపివేయడంతో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు 18 మంది సురక్షితంగా బయటపడగలిగారు. అయితే క్రమేపీ మంటలు వ్యాపించడంతో కూడా ప్రకంగా బస్సు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. అంటే ఇలాంటి ఘటనలు మామూలుగా సాధారణంగా ఏదైతే రోడ్ల పైన ఉన్నటువంటి విద్యుత్ లైన్ పైన ఉంటాయి, కానీ ఇక్కడ రోడ్డుకు రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు. రోడ్డు డబల్ వే రోడ్డు కాబట్టి ఆ రోడ్డు వేస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా విద్యుత్ అధికారులు దీన్ని గమనించినట్టు లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే రోడ్డు హైట్ లో వేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి అక్కడ విద్యుత్ అధికారులు కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రోడ్డు హైట్ లో వేస్తున్నప్పుడు మనం ఆ విద్యుత్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, విద్యుత్ సంబంధించినటువంటి వైర్లు కావచ్చు, అవన్నీ కూడా కొంచెం పైన ఉండాల్సినటువంటి, అంటే ఒక్కసారిగా రోడ్డు లెవెల్ పెరగడంతో అక్కడ విద్యుత్ వైర్లు తగలడం, ఒకసారిగా బస్సులో మంటలు జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ విషయంలో ఏదైతే విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం కూడా పూర్తిగా ఉందన్నటువంటి భావన అటు ప్రయాణికులు వస్తుంది. ఎందుకంటే రహదారి పైన సాధారణంగా విద్యుత్ వైర్లు కింది స్థాయిలో ఉండవు, కానీ ఇక్కడ రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి, రోడ్డుకు వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు ఎందుకు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించలేదనేది కూడా అటు ప్రయాణికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా రోడ్డు వేస్తున్నప్పుడు ఆ రోడ్డుకు విద్యుత్ తీగలు తగులుతున్నాయా లేదా అన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అలా విద్యుత్ శాఖ అధికారులు గమనించకపోవడం వల్ల ఈ పరిస్థితి జరిగింది. ఏది ఏమన్నప్పుడు కూడా ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం విద్యుత్ తీగలు కింద స్థాయిలో ఉండడం వల్లే ఆ ప్రమాదం జరిగింది. అయితే ఒక రకంగా చెప్పాలంటే 18 మంది ప్రయాణికులు ఉన్నా కూడా ఎవరికి కూడా ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు కాబట్టి కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వ్యవహారంలో అసలు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మరి ఇతర కారణాలు అన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్న ఇప్పటికీ అక్కడ చేరుకోవడం జరిగింది. ఏదైతే రహదారి పైన సాధారణంగా విద్యుత్ తీగలు పైన ఉంటాయి, కానీ ఇక్కడ రోడ్డు వేస్తున్నారు కాబట్టి ఆ విద్యుత్ తీగలు కింద ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. దీనిపై కారణాలపైన కూడా అటు పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ ఘటనకు సంబంధించి ఇంకా విచారణ చేస్తున్నారు పోలీసులు. అయితే ప్రధానంగా ఈ విద్యుత్ తీగలు తగలడం వల్లే ప్రమాదం జరిగింది అంటూ నిర్ధారించుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రాథమికంగా ఎవరికి ప్రాణాపాయం జరగకపోవడం అనేది అందరూ ఊపిరి పీల్చుకునే విషయం. కాకపోతే ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఆర్టీసీ డ్రైవర్కి అవగాహన ఉంటుంది, ఖచ్చితంగా ఈ వైర్స్ తగిలే అవకాశం ఉంటుంది అటువైపు వెళ్తే అని. అట్ ది సేమ్ టైం రోడ్స్ మరి అంత డిఫరెన్స్ ఎలా వచ్చింది, ఒక్కసారిగా అంత డిఫరెన్స్ ఎలా వచ్చింది హైట్లో? మరి రోడ్డు హైట్ పెరిగినప్పుడు ఎలక్ట్రిక్ వైర్స్ ఆ పోల్స్ హైట్ ఎందుకు పెంచలేదు? డ్రైవర్కి తెలియదా అటువైపు వెళ్తున్నప్పుడు తగిలే ఎంత హైట్లో ఉన్నాయి వైర్స్, మనం ఎటువైపు వెళ్తున్నాం, తగులుతాయా లేదా అనే విషయం వాళ్ళకి ఐడియా లేదా? లేకుండా ఉండదు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనేది ఖచ్చితంగా ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అయితే డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యాడు, ప్రయాణికులందరినీ కిందకి దించేశాడు, అంతవరకు మంచి విషయమే. కాకపోతే రోడ్డు హైట్ మారిందని, బస్సు హైట్ ఎంత, లేకపోతే ఆ వైర్స్ తగిలే అవకాశం ఉందా లేదా అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు.
అయినా సరే ఇక్కడ ఇంత భారీ ప్రమాదానికి కారణమైంది. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.